చెప్పవలసి వచ్చిందంటే నన్ను ప్రతి వాళ్ళు నుంచుంటే కూర్చుంటే నాకు ఫోన్ చేసి ఏమంటే ఇంకా మీరే ఉన్నారు ఆ సీట్లో మనకి ఎందుకు సార్ ఇన్ని పోస్టులు చేస్తారు ఇంకా దాంట్లో నన్ను అడుగుతుంటే బాధ అనిపించి దీంట్లో పెట్టాను తప్పితే నేను చెప్పానుగా 2 సార్లు ఈసీ మెంబరు 2 సార్లు వైస్ ప్రెసిడెంట్ 2 సార్లు ట్రెజరర్ 2 సార్లు జనరల్ సెక్రటరీ ఒకసారి ప్రెసిడెంట్ చేశాను నాకు పదవి మీద ఏమైనా ఉంటుందా ఇవన్నీ చేశాను ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇంతకాలం వీళ్ళకి సేవ చేశాను కాబట్టి సిల్వర్ జూబ్లీ లాంటి ఇయర్లో నా మీద పోటీ లేకుండా నన్ను సోలోగా నిలబెట్టారు ఇంతకన్నా అదృష్టం ఎవరికైనా వస్తుందా ఆ కృతజ్ఞత 800 మంది సభ్యులకి నేను తెలుపుకుంటూ ఆ ప్రాణం ఉన్నంత వరకు నేను కానీ మా శ్రీకాంత్ కానీ మా కమిటీ మొత్తం నరేష్ గారి దగ్గర నుంచి లాస్ట్ వరకు అందరం మీ సేవ చేయడానికే ఉంటాం పదవులు ఉన్నా లేకపోయినా ఇప్పుడు నాకు పదవి లేదు మా పొద్దున్న మా ఇంటికి చూడండి లేని వాళ్ళు అందరూ వచ్చారు 7 మంది వచ్చి కాఫీలు తాగి అయితే బాబు ఎలా ఉన్నారు ఏం పట్టించుకోకండి బాబు అవి అనే జోకులు వేసుకున్న వాళ్ళు జోకులు వేసుకుని వెళ్ళారు ఇప్పుడు దాంట్లో తృప్తి ఉంటుంది తప్పితే సార్ మీరు రెండోసారి చిరంజీవి గారు కొంతమంది కూడా కోరుకున్నారు రెండోసారి నిలబడమని అన్నారు నాగబాబు గారు ఒక 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరి మొత్తం దాన్ని ఏమంటారు అంటే నాగబాబు నాకు 30 ఏళ్ళ స్నేహితుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు చెప్తాను అది తర్వాత మాట్లాడుతుంది నాగబాబు ఇక్కడ కాదు నేను పెట్టనమ్మా ఇంకా పులుసు నా సెల్ ఫోన్ ఇక్కడే ఉంటుంది మీకు ఇస్తా మీరు చూసుకోండి ఇంకోటి విషయం ఏంటంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మీరందరూ ఇంచుమించు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు నన్ను చూస్తున్నారు కదా నేను కుట్రలు చేసే మనిషినా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే మనుషులు మీ మనసులో తెలియదు మీరు మనుషులాగా మీరు అందరూ మనుషులాగా నాతోనే జర్నీ చేశారుగా అంటే ఎవడెవడేంటో మీకు తెలియదు ఆ మాత్రం తెలియదు ఆ రోజు కలుసుకునేవాళ్ళు మీ మనసులో శివాజీరాజా కుట్రలు చేసేవాడైతే కుట్రలు చేసేవాడే లేదు మనిషి మంచోడైతే మంచోడే హెల్ప్ చేసేవాడైతే హెల్ప్ చేసేవాడు ఎందుకంటే నేను మీకు కూడా చెప్పుకోలేనుగా లేదు నేను పెట్టను అది నాకు తెలియదు నేనైతే ఇగో ఇలా ఎవరన్నా ఇలా తీసుకొచ్చి ఇది ఏంటి అంటే మాత్రం దాంట్లో ఏముందని అడగండి ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా అంటే ఇది అసోసియేషన్ సంబంధించిన విషయం కాబట్టి ఇది కంపల్సరీ చెప్పాలి ప్రతి సంవత్సరం డైరీని వేస్తాను అందంగా డిజైన్ చేసుకుంటాం ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది డైరీ ఈసారి నరేష్ గారు నేను కమిటీ పెట్టాను డైరీ నేను వేస్తానంటే అయ్యో నాకు ఈ ఒక్క పని అన్నా చేసి పెట్టాయి బాబు డెఫినెట్గా నువ్వే అన్నా అపోలోలో జరిగింది మీరే సాక్ష్యం అపోలోలో జరిగింది అపోలోలో 14,20,000 వచ్చిందని నీ చేతిలో చెప్పాడు 14,20,000 వచ్చింది డైరీకి అని అకౌంట్లో 7 లక్షల చిల్లరే పడింది మరి మిగతా డబ్బులు ఏమైపోయింది అడగాలిగా నేను రేపు పొద్దున్న అకౌంట్స్ అప్ చెప్పాలిగా 1వ తారీఖుని నేను 1వ తారీఖుని అకౌంట్స్ అప్ చెప్పినప్పుడు మిగతా 7 లక్షలు ఏమైపోయింది ఇంకా ఎవరెవరు ఇవ్వాలి ఎందుకు తీసుకోలేదు ఎందుకు రాలేదు అది వాళ్ళే చెప్పాలి వాళ్ళు చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా బాగుంటుంది న్యాచురల్గా ఇంకా జెన్యూన్గా ఉంటుంది ఇప్పుడు నేను ట్రెజరర్ గారు వెంకటేశ్వర గారు వాళ్ళకి ఇవ్వాలి ఫైలు మరి దాంట్లో 7 లక్షల చిల్లరే పడింది మిగతాది ఏదైతే ఏం చెప్తారు వస్తుంది అని చెప్తారు అది ఎప్పుడు వస్తుంది ఇంతకాలం ఎందుకు రాలేదు ఇన్ని నెలలు అయిపోయింది డైరీ 3 నెలలు ఎందుకు అయిపోయింది అంటే తప్పులు మీ దగ్గర పెట్టుకుని ఇంకొక నెల చూపిస్తారే అది ఒప్పు అంటున్నాను నేను అంటే 7 లక్షలు అన్నది వాళ్ళకి పీనట్స్ అది కాదు వాళ్ళు తినేశారని చెప్పను వాళ్ళలా నేను నీచానికి దిగుతాను మీరు డబ్బులు తినేశారు మీరు ఎలా చేశారు మీరు బిజినెస్ క్లాస్లోకి వెళ్ళారు ఆ మెంటాలిటీ కాదు నాది అసోసియేషన్లో ఎంత ఉంది శివాజీరాజా ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది అది కావాలి 25 ఏళ్ళ నుంచి ఎంత ఉంది నేను ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది 25 ఏళ్ళ నుంచి మీరు ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు శివాజీరాజా వచ్చాక ఎంత పెన్షన్లు ఇస్తున్నారు ఒక వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చే స్టేజ్ నుంచి 33 మందికి 5,000 ఇవ్వడం జరిగింది పెన్షన్ అసోసియేషన్లో పైసా ముట్టుకోకుండా మీరు ఛాలెంజ్ ఎలా తీసుకోవాలి అసోసియేషన్లో ఒక పైసా కూడా ముట్టుకోకుండా ఇక్కడ జీతాల దగ్గర నుంచి పెన్షన్ల వరకు మీరు బయట నుంచి తీసుకొచ్చేవాడిని నేను అదే చేశాను మీరు అదే చేయండి నేనే శభాష్ అంటా మీకు జీవితాంతం మీరే ఉన్నాను నేను చెప్తాను వాళ్ళ మీద పోటీ పెట్టద్దని నేనే చెప్తాను దాన్ని రెట్టింపు చేయండి పేదవాళ్ళకి మీరు చేసిన 6,000 ఇవ్వండి నెల మీరు ఆదుకొని ఏమేమైతే మీరు అన్నారో మేనిఫెస్టో ఏమేమి ఇచ్చారో అవన్నీ సక్రమంగా చేయండి మీరే ఉండండి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి మాకు స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది కదా మాలో మంచి వాళ్ళు వచ్చారు చేయడానికి వచ్చారు అనుకున్నప్పుడు మాటలు ఎదటోడిని బాధ పెట్టి హింసించి లోపల శాడిజం ఉంటుంది అది చాలా తప్పు ఏదో రోజు మనకు కూడా తగ్గుతుంది అది దేన్ని ఎటకారంగా తీసుకోవద్దు మీ ఎవరి మీద నాకు కోపం లేదు దయించి ప్రామిస్ చేసి చెప్తున్నా
నాకు మూవీ ఆర్టిస్టేషన్ అంటే నాకు చాలా ఇష్టం. 22 ఏళ్ళు దాంతో అనుబంధం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నా దగ్గరికి ఎవరు రాకపోతే నేను అసోసియేషన్కి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఆర్టిస్టులు వస్తారని అలా అనుబంధం పెంచుకుని దాంతో నాకు ఆ సెంటిమెంట్ ఉంది. ఏ పని ఉన్నా సరే నేను వచ్చి చేస్తాను. దయించి మూవీ ఆర్టిస్టేషన్ మాత్రం రోడ్డు మీద పడేయద్దు. అందరం కలిసి దాన్ని అభివృద్ధి చేద్దాం. నా పేరు మీద ఎన్నికైన 15 మంది కూడా చాలా మంచి వ్యక్తులు. మీరు కూడా చాలా మంచి వ్యక్తులు. మంచి కలవండి. పాజిటివ్గా మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళండి. మనం ప్రెస్ మీట్లు అయితే పెట్టి మూవీ ఆర్టిస్టేషన్ని ఇంకా లాగొద్దు, రోడ్డు మీద లాగొద్దు, దయించే లాగొద్దు ప్లీజ్. భవిష్యత్ క్యారెక్టర్ చెప్పలేదు మీ సినిమాల పట్ల కానీ మీరు మహారాష్ట్రలో ఉన్నటువంటి సేవల కార్యక్రమాలు ఏమంటే ఇందాక మీరు అడిగారు ఎవరు చనిపోయినా సరే ఎవరు చేసినా మీరు వెళ్తారని. దానికి పదవికి సంబంధం ఏముంది? దానికి పదవి మీ శివాజీరాజు ఎప్పుడు శివాజీరాజులాగా ఉంటాడు. పదవిలో ఉన్నప్పుడు ఒకలాగా, పదవిలో లేనప్పుడు ఒకలాగా. నాకు డ్యూయల్ మైండ్ ఏమీ లేదు, ఒకటే మైండ్. అది కూడా చాలా చిన్నది. బాధ నుంచి దీంట్లో పెట్టాను తప్పితే నేను చెప్పానుగా 2 సార్లు ఈసీ మెంబరు, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్, 2 సార్లు ట్రెజరర్, 2 సార్లు జనరల్ సెక్రటరీ, ఒకసారి ప్రెసిడెంట్ చేశాను. నాకు పదవి మీద ఏమైనా ఉంటుందా? ఇవన్నీ ఎందుకు చేశాను? ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇంతకాలం వీళ్ళు సేవ చేశాను కాబట్టి సిల్వర్ జూబ్లీ లాంటి ఇయర్లో నా మీద పోటీ లేకుండా నన్ను సోలోగా నిలబెట్టారు. ఇంతకన్నా అదృష్టం ఎవరికైనా వస్తుందా? ఆ కృతజ్ఞత 800 మంది సభ్యులకి నేను తెలుపుకుంటూ ఆ ప్రాణం ఉన్నంత వరకు నేను కానీ మా శ్రీకాంత్ కానీ మా కమిటీ మొత్తం నరేష్ గారి దగ్గర నుంచి లాస్ట్ వరకు అందరం మీ సేవ చేయడానికే ఉంటాం. పదవులు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు నాకు పదవి లేదు. మా పొద్దున్న మా ఇంటికి లేని వాళ్ళు అందరూ వచ్చారు. 7 మంది వచ్చి కాఫీలు తాగి అయితే బాబు ఎలా ఉన్నారు, ఏం పట్టించుకోకండి బాబు అవి అనే జోకులు వేసుకుని వాళ్ళు జోకులు వేసుకుని వెళ్ళారు. ఇప్పుడు దాంట్లో తృప్తి ఉంటుంది తప్పితే. సార్ మీరు రెండోసారి చిరంజీవి గారు కొంతమంది కూడా కోరుకున్నారు రెండోసారి నిలబెట్టమని అన్నారు. నాగబాబు గారు ఒక 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరి మొత్తం దాన్ని ఏమంటారు? అంటే నాగబాబు నాకు 30 ఏళ్ళ స్నేహితుడు. నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు. చెప్తాను అది తర్వాత మాట్లాడు. నాగబాబు ఇక్కడ కాదు. నేను పెట్టనమ్మా ఇంకా పులుసు. నా సెల్ ఫోన్ ఇక్కడే ఉంటుంది, మీకు ఇస్తా, మీరు చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మీరందరూ ఇంచుమించు 20 ఏళ్ళు నాతోనే జర్నీ చేశారుగా. అంటే ఎవడెవడేంటో మీకు తెలియదు, ఆ మాత్రం తెలియదు. ఆ రోజు కలుసుకునేవాళ్ళు. మీ మనసులో శివాజీరాజా కుట్రలు చేసేవాడైతే కుట్రలు చేసేవాడే, లేదు మనిషి మంచోడైతే మంచోడే, హెల్ప్ చేసేవాడైతే హెల్ప్ చేసేవాడు. ఎందుకంటే నేను మీకు కూడా చెప్పుకోలేనుగా. లేదు నేను పెట్టను, అది నాకు తెలియదు. నేనైతే ఇగో ఇలా ఎవరన్నా ఇలా తీసుకొచ్చి ఇది ఏంటి అంటే మాత్రం దాంట్లో ఏముందని అడగండి. ఇంకొక విషయం నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అంటే ఇది అసోసియేషన్ సంబంధించిన విషయం కాబట్టి ఇది కంపల్సరీ చెప్పాలి. ప్రతి సంవత్సరం డైరీని వేస్తాను, అందంగా డిజైన్ చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది డైరీ. ఈసారి నరేష్ గారు నేను ఒక కమిటీ పెట్టాను డైరీ నేను వేస్తానంటే, అయ్యో నాకు ఈ ఒక్క పని అన్నా చేసి పెట్టాయి బాబు, డెఫినెట్గా నువ్వే అన్నా. అపోలోలో జరిగింది, మీరే సాక్ష్యం. అపోలోలో జరిగింది. అపోలోలో 14,20,000 వచ్చిందని నీ చేతి ఇలా చెప్పాడు. 14,20,000 వచ్చింది డైరీకి అని. అకౌంట్లో 7 లక్షల చిల్లర పడింది. మరి మిగతా డబ్బులు ఏమైపోయింది అడగాలిగా. నేను రేపు పొద్దున్న అకౌంట్స్ అప్ చెప్పాలిగా 1వ తారీఖుని. నేను 1వ తారీఖుని అకౌంట్. ఇప్పుడు నేను హోందాకు ఇప్పుడు తప్పకుండా ఏం చేసి ఏమైనా అడ్డుపడుతున్నాను. నేను ఆఫీస్కి వెళ్తాను. నాకు ఆఫీస్లో పని ఉంటుంది చెప్పండి. రేపు పొద్దున్న ఇవన్నీ లెక్కలన్నీ తీసుకెళ్ళి అప్పచెప్పాలి. ఒక రోజు తీసుకెళ్ళి 1వ తారీఖుని వాళ్ళు చేసుకోవచ్చండి. వాళ్ళు మాకే అభ్యంతరం ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ అబద్ధాలు ఆడితే నేనేం చెప్తాను. ఇప్పుడు ఎన్ని అబద్ధాలు కదా, అమెరికాలో ఇలా జరిగిందన్నది అబద్ధం కదా, ఇది అబద్ధం కదా సార్. 0.1% నాకు పట్టాకి ఎలా ఉంటుంది అడ్డు అంటున్నా. బయలు ఎలా ఉన్న దాని ప్రకారం ఏప్రిల్ 1 ఛార్జ్ తీసుకోవాలని దీంట్లో ఉంది. అది మీకు చూపించా క్లియర్గా. నేను అడ్డు ఎలా పెడతా? అడ్డుపడితే నాకు వచ్చేది ఏంటి? బ్యాడ్ నేమ్ తప్పితే చెప్పండి. ఈ ప్రెస్ మీట్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారేమో అని ఆగా. ఈ 3 రోజులు తీసుకోలేదు కాబట్టి నేను ప్రెస్ మీద నేను చెప్పుకోవాలిగా. నన్ను అందరూ అడుగుతుంటారుగా. ఫోన్లో లాయర్ నాకు ఫోన్ చేశాడండి. లాయర్ ఫోన్ చేసి, సార్ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాం అంటే, సార్ బైలా చూసారా, మేము 25 రోజులు ఆగామండి అన్న.
లేదు లేదు ఆయన పంతులు గారిని మంచి రోజు అని చెప్పారంట, తలసాని గారిని కూడా కనుక్కున్నారంట. అంటే చూడండి సార్, ఇంతకుముందు వస్తే ఇలా కోర్టుకి వెళ్తే మా ఎలక్షన్ ఆగిపోయినాయి, డబ్బాలు నెలలు పెట్టేసుకున్నాం లోపల, వాళ్ళు ఎవరిని కోర్టుకి వెళ్తారేమో అన్న. ఇది జరిగింది. ఇప్పుడు నరేష్ గారే కాకుండా మీరు చెల్లి బావ అనే జీవిత రాశి కూడా ఇట్లా అన్నాడు అని చెప్పేసి నేను ప్రెస్ పెట్టి సార్, ఇప్పుడు జీవిత రాష్ట్రాల గురించి నేను మాట్లాడుతాను. చాలా గౌరవం ఇచ్చాను ఆయనకి. ఏకే పాల్ దగ్గర నుంచి లక్ష్మీపార్టీ వరకు అన్ని పార్టీలు మారారు, మూవీ అడ్మినిస్ట్రేషన్ గురించి పడ్డారు. ఓకేనా, ఇక్కడన్నా 2 ఏళ్ళు శుభ్రంగా చేయమని చెప్తా. ఇది నేనేం చేస్తాను దీని గురించి, ఆవిడ గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. అనుభవం తక్కువ. ఆవిడ నేను మాట్లాడుతుంది. ఇప్పుడు మేము చెక్కుల మీద సంతకం, పక్కన సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ కూడా చెప్తుందమ్మా నేనే జనరల్ సెక్రటరీ అని. ఆయన జనరల్ సెక్రటరీగా ఆఫీస్ పనులని ఆయనే చూసుకోవాలిగా. రెసిడెంట్ కన్నా జనరల్ సెక్రటరీ పోస్ట్ చాలా గొప్పది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారే ఇన్సూరెన్స్ ఏం చేసినారు, జనరల్ సెక్రటరీ ఇన్సూరెన్స్ పని. ఇంకా అన్ని పనులు నేనే చేస్తాను కాబట్టి అది నేనే సమాధానం మీతో చెప్పుకోవాలి తప్పితే, ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారు ఆయనే అండి. ఇప్పుడు ఆయనే పక్కన ఉండగా ఇప్పుడు నేను ఎలాగే చెప్పాలంటుంది ఆవిడ. ఆవిడకేమో పాపం తెలియట్లేదు జీవితకి. ఏదన్నా ఇదేనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడానికి నాకు జీవిత గారు ఒకసారి ఫోన్ చేసి, శ్రీరెడ్డి గారి విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ నువ్వు సరిగ్గా స్పందించలేదు అన్నారు. తల్లి యూట్యూబ్లు చూడమ్మా, డ్రగ్స్ విషయంలో నేను స్పందించినట్టు నాకు తెలిసి నేను ఉన్న ప్లేస్లో ఏ ప్రెసిడెంట్ స్పందించడు. ఇదే కేబీఆర్ దగ్గర మన ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి ఆ రోజు ఎంతో పెద్ద ఎత్తున చేశాం ఆ రోజు. రెండోది ఏంటంటే వాళ్ళు బ్రదరే డ్రగ్స్ అమ్ముతుంటే ఇక్కడ పట్టుకున్నారని నేను పేపర్లో చూశాను, టీవీలో చూశారు. వాళ్ళు బ్రదర్ అమ్ముతుంటే మరి అమ్మేడలు నేనైతే చూడలే, నేను పేపర్లో చూసి న్యూస్ చెప్తాను. ఒక వ్యక్తి లేని వ్యక్తి గురించి అసలు మాట్లాడకూడదు, పాపం కూడా. పలానా జీవిత గారి బ్రదర్లో డ్రగ్స్ అమ్ముతుంటే చెక్ పోస్ట్లో దొరికాడని పట్టుకున్నారు, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. దానికి నేనేం స్పందిస్తా? పోలీసుల దగ్గర నేను తీసుకురాగల హక్కు నాకు ఉంటుందా? దాన్ని అదే శ్రీరెడ్డి గారి విషయం ఇవ్వద్దని కామ్గా ఉండడానికి ఇవ్వద్దని జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. మెంబర్షిప్ ఇవ్వద్దు అనుకున్నాం. ఇంకో చోట నుంచి పెద్ద నుంచి ఎమ్మాని వచ్చింది. నా ప్లేస్లో మీరుంటే మీరు ఏం చేస్తారు చెప్పండి. పోనీ ఒక అవతల నుంచి అడిగింది ఒక అమ్మాయి, ఇమ్మని ఒకరు చెప్తారు, ఇస్తే రాజీనామా చేస్తామని ఒకరు చెప్తారు, ఇవ్వకపోతే ఊరుకోమని ఇంకొకరు చెప్తారు. ఆ కన్ఫ్యూజు అప్పుడున్న సిచ్యువేషన్లో, అప్పుడు ఆ అమ్మాయి చేసిన ప్రభుత్వంలో, అప్పుడు నేనున్న మెంటల్ బ్యాలెన్స్లో అప్పుడు ఏం చేయాలో అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఆ జరిగిన పొరపాటు నాకు జీవితకాలం చెప్పడం అంటే ఆ రెండు నన్ను మనక్షోభానికి గురి చేసినాయి కాబట్టి నేను ప్రెసిడెంట్గా నుంచుందాం అనుకుంటున్నాను అన్నారు. మరి ఈ వ్యక్తికి స్త్రీల మీద అంత గౌరవం ఉండి జనరల్ సెక్రటరీ ఆమెనే ప్రెసిడెంట్గా చేయొచ్చుగా. ఇప్పుడు నరేష్ గారు జీవితగానే చేయొచ్చుగా ప్రెసిడెంట్, మేమందరం తప్పుకునే వాళ్ళం డెఫినెట్గా. అదే అంత ప్రేమ, అంత ప్రేమ ఉంటే ఆయనతో నువ్వు ఒక ప్రశ్న వేస్తే అది తప్ప వేరే అన్ని సమాధానాలు వస్తాయమ్మా. నేను ఎందుకు ఇబ్బంది పెడతాను అంటున్నా? ఫ్యూచర్లో అసలు నేను ఇబ్బంది పెట్టగలుగుతున్నా? వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ నాకు ఉందా? వాళ్ళ దగ్గర డబ్బు నా దగ్గర ఉందా? ఎప్పుడు 10 మంది బౌన్సర్లు వేసుకొచ్చి హ్యాపీగా ఉంటే వాళ్ళు నేనేం పెట్టగలను ఇబ్బంది? నేను ఒక్కనే వచ్చాను ఇక్కడికి. అబ్బాయి చిచ్చి అమ్మ 60 ఓట్లతో ఓడిపోయిన రీకౌంట్, 1 ఓటు 2 ఓట్లతో వెళ్తాడు కదా సిల్లి అమ్మాయిని. 1 ఓటు 2 ఓట్లు ఓడిపోయిన రీకౌంట్ పెడతారు కానీ ఏమన్నా తేడా వచ్చినాయేమోనని. అలా ఏదమ్మా అదే నువ్వు చేసిన సేవలు చాలు నాన్న, కష్టపడ్డావు, మిగతా వాళ్ళు కూడా కష్టపడిద్దామని అనుకుంటా. నేను కూడా నాకు కూడా రెస్ట్ అవసరమే, ఎక్కువ కష్టపడ్డా అనిపించింది. అంటే చనిపోయినాడు వచ్చి ఓటేడు కదమ్మా. అదే ఎక్కువ సేవ చేస్తేనేమో ఎక్కువ సరే. ఇంకా వాళ్ళు మాట్లాడుకోలేదు తెలుసు. నేను ఇంతవరకు ఓడిపోయాం. ఇంతకుముందు పెద్దోళ్ళ మీద తగ్గాను, చాలా పెద్దోళ్ళ మీద. అప్పుడు నేను తలాగరేలా. అప్పుడు కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఏమేమి ప్రమాణాలు చేశానో అవి నెరవేర్చుకుంటాను, అయ్యే మాట్లాడతా. అది దాటి మాట్లాడు. మీరు చూడండి వస్తుంది యూట్యూబ్ కొడితే ఎవరేం మాట్లాడో తెలుస్తుంది. నేను ఏలి అని పొరస చేసుకుని వార్నింగ్లు ఇచ్చేసి మనం ఏమైనా దేశానికి ప్రధానమంత్రి ఏమో, ఈ దేశానికి ఏమైనా ప్రధానమంత్రి ఏమి, రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రి ఏమైనా పొరస చేసుకుని మొత్తం వార్నింగ్లు అందరికి ఇచ్చేసి తప్పు కదా అది. ఇక్కడే ఓపిక పట్టాలి, ఇక్కడే అనుకువగా ఉండాలి, అప్పుడే పేరు వస్తుంది. మీరు ఇప్పుడే ఎలా ఉంటే ఇంక రేపేం చేస్తారు అక్కడ? నేను ఒక్కడే కోరుకుంటున్నా, చిరంజీవి గారి దగ్గర మీరు మాట ఇచ్చారు, మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు నరేష్ గారు కూడా ఉన్నారు, నో డౌట్, అండర్స్టాండింగ్స్ బాగున్నాయి మా ఇద్దరికి. ఇప్పుడు ఒకటే దండ ఒకటే షాలువుల్లో ఉండేవాళ్ళం.
ఉన్నప్పుడు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేస్తా అన్నారు. మహేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్. అలాగే నమ్రత్ గారి పాపం. తర్వాత అది ఎందుకు చెడిపోయిందో అన్నది ఇండస్ట్రీ మొత్తం తెలుసు. నేను అనేది ఏంటంటే రావాల్సిన 2 కోట్లు ఎంతో రాలే. తర్వాత చిరంజీవి గారి దగ్గర చెప్పారు ఆ మహేష్ బాబు గారి ప్రోగ్రామ్ నేను చేస్తాను అని. 4 నెలలు అయింది ఇంతవరకు ఆ ప్రోగ్రామ్ చేయలే. మీ ప్రెస్ ఎదురుకుండా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇంకో 3 నెలలు టైం ఇస్తా. వెళ్ళి అమెరికాను ఎక్కడికి వెళ్తారో మహేష్ బాబు గారిని ఎవరినో తీసుకెళ్ళి 2 కోట్లు తీసుకొచ్చి పడండి, నేనే వచ్చి మీకు దండేస్తాను. శబాష్ మీరు సూపర్గా చేశారు అని. అంతేగా నాకు కావాల్సింది ఏంటంటే మూవీ ఆర్టిస్టేషన్లో పన్ను ఉంటే పేదోళ్ళకి పనికి వస్తుంది. వాళ్ళకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు లేకుండా 15-20 మంది ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా చేయొచ్చు. ఇలాంటివి ఉన్నాయి. నా కలల డ్రీము ఇంక ఇప్పుడు ఆ డ్రీమ్ కూడా చిరిగిపోయిందిలేండి. ఒక వ్యక్తి ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ గోల్డ్ ఏజ్ హోమ్ అనుకున్నాను, దాని మీద కూడా నీళ్ళు చల్లేశారు. నేను ఓడిపోవటానికి మెయిన్ కారణం కూడా ఓల్డ్ ఏజ్ హోమ్. ఎందుకంటే ఎవడో లేని వ్యక్తి బేవారం నుంచి సంచి చేసుకుని ఇక్కడికి వచ్చేసి వీడొక్కడే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టేసి ఇక్కడ బిల్డింగ్ కట్టేస్తే మిగతా వాళ్ళందరూ చేతులు గాజు దొరుకున్నామా, పేరంతా వీడిగా వచ్చేస్తుంది మొత్తం అంతాను. ఇక మనమేంటి అన్ని కొంతమంది పన్నెండు కుట్రలో బలైపోయింది తప్పితే ఈ పేరు వద్దు ఏం వద్దా, ఎవడ కడితే ఆడే హీరో. మీరు కట్టండి, కాశీ నుంచి నీళ్ళు తీసుకొచ్చి మీ పాదాలు అడుగుతాను. ఇంచక్క మంచి పనే కదా, 10 మందికి పనికొచ్చే పనే కాదు. అంతేగా 10 మందికి పనికొచ్చే పని. ఎవరు కట్టే ఏమైంది, ఎవరి పేరు వస్తే ఏమైంది. అది శివాజీ రాజా చేసిన ఒకటి, ఇంకో పెద్ద హీరో చేసిన ఒకటి, ఇంకో పెద్ద హీరో చేసిన ఒకటి మాత్రం నేను చిరంజీవి గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఈ క్షణంలో. ఎందుకంటే నా గురించి శివాజీ నువ్వు పడుతున్న కష్టం చూశాను. అంటే మరి ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. కేటీఆర్ గారితో నేను మాట్లాడి సైట్ ఇప్పిస్తాను, నీ ప్రాసెస్లో నువ్వు ఉండు అని వితిన్ 24 అవర్స్లోన కేటీఆర్ గారితో ఆయన మాట్లాడటం జరిగింది. అప్పుడు మనకి ఈ ఎలక్షన్లు వచ్చినాయి. ఇక్కడ ఆ ఎలక్షన్ రావటం డిలే అయింది. కానీ నా బ్యాడ్ లక్ ఆ సైట్ కూడా వచ్చేస్తుంటే అది నా కళ సహకారం అయ్యేది డెఫినెట్గాను. అదొక్కటి లోపల చిన్న బాధగా ఉంది. చిరంజీవి గారు రుణం మాత్రం నేను జీవితంలో మర్చిపోలేదు. ఆయన నాకు చేసిన హెల్ప్ కానీ, ఆయన అంత బిజీలో ఉండి ఆయన అమెరికా వచ్చి ప్రోగ్రామ్ చేయడం కానీ, అలాగే విజయనగరం గారు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే కాదు, మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నెల 15,000 పంపించే ఆవిడ దాతృత్వానికి నా పాదాభి వందనాలు. విజయనగరం గారు ఎప్పుడు చెప్తాను, అది ఇప్పుడు చెప్తాను. ఇంకా అలాగే అందరం కలిసి ప్రెస్ మీట్లు పెట్టద్దు, పని చేద్దాం. ఈ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల జనాల దగ్గర చులకనైపోతాం. ఈ ప్రెస్ మీట్ నేను కూడా ఇప్పుడు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, నన్ను ప్రతి వాళ్ళు నుంచుంటే కూర్చుంటే నాకు ఫోన్ చేసి ఏమంటే ఇంకా మీరే ఉన్నారు ఆ సీట్లో, మనకి ఎందుకు సార్ ఇన్ని పోస్టులు చేశారు ఇంకా దాంట్లో నన్ను అడుగుతుంటే బాధ అనిపించి దీంట్లో పెట్టాను తప్పితే. నేను చెప్పానుగా 2 సార్లు ఈసీ మెంబరు, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్, 2 సార్లు ట్రెజరర్, 2 సార్లు జనరల్ సెక్రటరీ, ఒకసారి ప్రెసిడెంట్ చేశాను. నాకు పదవి మీద ఏమైనా ఉంటుందా? ఇవన్నీ ఎందుకు చేశాను? ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇంతకాలం వీళ్ళకి సేవ చేశాను కాబట్టి సిల్వర్ జూబ్లీ లాంటి ఇయర్లో నా మీద పోటీ లేకుండా నన్ను సోలోగా నిలబెట్టారు. ఇంతకన్నా అదృష్టం ఎవరికైనా వస్తుందా? ఆ కృతజ్ఞత 800 మంది సభ్యులకి నేను తెలుపుకుంటూ, ఆ ప్రాణం ఉన్నంత వరకు నేను కానీ మా శ్రీకాంత్ కానీ మా కమిటీ మొత్తం నరేష్ గారి దగ్గర నుంచి లాస్ట్ వరకు అందరం మీ సేవ చేయడానికే ఉంటాం. పదవులు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు నాకు పదవి లేదు, మా పొద్దున్న మా ఇంటికి లేని వాళ్ళు అందరూ వచ్చారు. 7 మంది వచ్చి కాఫీలు తాగి అయితే బాబు ఎలా ఉన్నారు, ఏం పట్టించుకోకండి బాబు, అవి అనే జోకులు వేసుకున్న వాళ్ళు జోకులు వేసుకుని వెళ్ళారు. ఇప్పుడు దాంట్లో తృప్తి ఉంటుంది తప్పితే. సార్ మీరు రెండోసారి చిరంజీవి గారు కొంతమంది కూడా కోరుకున్నారు రెండోసారి నిలబెట్టడం అని అన్నారు. నాగబాబు గారు ఒక 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరి మొత్తం దాన్ని ఏమంటారు? అంటే నాగబాబు నాకు 30 ఏళ్ళ స్నేహితుడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు. చెప్తాను అది తర్వాత మాట్లాడుతుంది. నాగబాబు తర్వాత, నాగబాబు ఇక్కడ కాదు, నేను పెట్టనమ్మా. ఇంకా పులుసు నా సెల్ ఫోన్ ఇక్కడే ఉంటుంది, మీకు ఇస్తా, మీరు చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మీరందరూ ఇంచుమించు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు నన్ను చూస్తున్నారు కదా. నేను కుట్రలు చేసే మనిషినా, ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే మనుషులు మీ మనసులో తెలియదు. మీరు మనుషులాగా, మీరు అందరూ మనుషులాగా నాతోనే జర్నీ చేశారుగా. అంటే ఎవడెవడెవడెవడేంటో మీకు తెలియదు, ఆ మాత్రం తెలియదు. ఆ రోజు కలుసుకునేవాళ్ళు మీ మనసులో శివాజీరాజా కుట్రలు చేసేవాడైతే కుట్రలు చేసేవాడే, లేదు మనిషి మంచోడైతే మంచోడే, హెల్ప్ చేసేవాడైతే హెల్ప్ చేసేవాడు. ఎందుకంటే నేను మీకు కూడా చెప్పుకోలేనుగా. లేదు నేను పెట్టను, అది నాకు తెలియదు. నేనైతే ఇగో ఇలా ఎవరన్నా ఇలా తీసుకొచ్చి ఇదేంటి అంటే మాత్రం దాంట్లో ఏముందని అడగండి. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా.
అంటే ఇది అసోసియేషన్ సంబంధించిన విషయం కాబట్టి ఇది కంపల్సరీ చెప్పాలి. ప్రతి సంవత్సరం డైరీని వేస్తాను, అందంగా డిజైన్ చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది డైరీ. ఈసారి నరేష్ గారు నేను కమిటీ పెట్టాను డైరీ నేను వేస్తానంటే, అయ్యో నాకు ఈ ఒక్క పని అన్నా చేసి పెట్టాయి బాబు, డెఫినెట్గా నువ్వే అన్నా. అపోలోలో జరిగింది, మీరే సాక్ష్యం. అపోలోలో జరిగింది. అపోలోలో 14,20,000 వచ్చిందని నీ చేతిలో చెప్పాడు. 14,20,000 వచ్చింది డైరీకి అని. అకౌంట్లో 7 లక్షల చిల్లర పడింది. మరి మిగతా డబ్బులు ఏమైపోయింది అడగాలిగా. నేను రేపు పొద్దున్న అకౌంట్స్ అప్ చెప్పాలిగా 1వ తారీఖుని. నేను 1వ తారీఖుని అకౌంట్స్ అప్ చెప్పినప్పుడు మిగతా 7 లక్షలు ఏమైపోయింది అంటే ఎవరెవరు ఇవ్వాలి, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు రాలేదు, అది వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా బాగుంటుంది, న్యాచురల్గా ఇంకా జెన్యూన్గా ఉంటుంది. ఇప్పుడు నేను ట్రెజరర్ గారు వెంకటేశ్వర గారు వాళ్ళకి ఇవ్వాలి ఫైలు. మరి దాంట్లో 7 లక్షల చిల్లర పడింది. మిగతాది ఏదంటే ఏం చెప్తారు, వస్తుంది అని చెప్తారు. అది ఎప్పుడు వస్తుంది, ఇంతకాలం ఎందుకు రాలేదు, ఇన్ని నెలలు అయిపోయింది, డైరీ వేసి 3 నెలలు ఎందుకు అయిపోయింది అంటే తప్పులు మీ దగ్గర పెట్టుకుని ఇంకొక నెల చూపిస్తారే, అది ఒప్పు అంటున్నాను నేను. అంటే 7 లక్షలు అన్నది వాళ్ళకి పీనట్స్, అది కాదు. వాళ్ళు తినేశారని చెప్పను, వాళ్ళలా నేను నీచానికి దిగుతాను. మీరు డబ్బులు తినేశారు, మీరు ఎలా చేశారు, మీరు బిజినెస్ క్లాస్లోకి వెళ్ళారు, ఆ మెంటాలిటీ కాదు నాది. అసోసియేషన్లో ఎంత ఉంది, శివాజీరాజా ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది, అది కావాలి. 25 ఏళ్ళ నుంచి ఎంత ఉంది, నేను ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది. 25 ఏళ్ళ నుంచి మీరు ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు, శివాజీరాజా వచ్చాక ఎంత పెన్షన్లు ఇస్తున్నారు. ఒక వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చే స్టేజ్ నుంచి 33 మందికి 5,000 ఇవ్వడం జరిగింది పెన్షన్. అసోసియేషన్లో పైసా ముట్టుకోకుండా మీరు ఛాలెంజ్ ఎలా తీసుకోవాలి, అసోసియేషన్లో ఒక పైసా కూడా ముట్టుకోకుండా ఇక్కడ జీతాల దగ్గర నుంచి పెన్షన్ల వరకు మీరు బయట నుంచి తీసుకొచ్చేవాడిని, నేను అదే చేశాను. మీరు అదే చేయండి, నేనే శభాష్ అంటాను. మీకు జీవితాంతం మీరే ఉన్నాను నేను చెప్తాను. వాళ్ళ మీద పోటీ పెట్టద్దని నేనే చెప్తాను. దాన్ని రెట్టింపు చేయండి. పేదవాళ్ళకి మీరు చేసిన 6,000 ఇవ్వండి నెల నెల. మీరు ఆదుకొని ఏమేమైతే మీరు అన్నారో, మేనిఫెస్టో ఏమేమి ఇచ్చారో అవన్నీ సక్రమంగా చేయండి. మీరే ఉండండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మాకు స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది కదా, మాలో మంచోళ్ళు వచ్చారు చేయడానికి వచ్చారు అనుకున్నప్పుడు. మాటలు ఎదరటోడిని బాధ పెట్టి హింసించి లోపల శాడిజం ఉంటుంది, అది చాలా తప్పు. ఏదో రోజు మనకు కూడా తగ్గుతుంది అది. దేన్ని ఎటకారంగా తీసుకోవద్దు. మీ ఎవరి మీద నాకు కోపం లేదు, దయించి ప్రామిస్ చేసి చెప్తున్నా. నాకు మూవీ ఆర్టిస్టేషన్ అంటే నాకు చాలా ఇష్టం. 22 ఏళ్ళు దాంతో అనుబంధం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నా దగ్గరికి ఎవరు రాకపోతే నేను అసోసియేషన్కి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఆర్టిస్టులు వస్తారని అలా అనుబంధం పెంచుకుని దాంతో నాకు ఆ సెంటిమెంట్ ఉంది. ఏ పని ఉన్నా సరే నేను వచ్చి చేస్తాను. దయించి మూవీ ఆర్టిస్టేషన్ మాత్రం రోడ్డు మీద పడేయద్దు. అందరం కలిసి దాన్ని అభివృద్ధి చేద్దాం. నా దగ్గర నా పేరు మీద ఎన్నికైన 15 మంది కూడా చాలా మంచి వ్యక్తులు, మీరు కూడా చాలా మంచి వ్యక్తులు. మంచి కలవండి, పాజిటివ్గా మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళండి. మనం ప్రెస్ మీట్లు అయితే పెట్టి మూవీ ఆర్టిస్టేషన్ని ఇంకా లాగొద్దు, రోడ్డు మీద లాగొద్దు, దయించే లాగొద్దు ప్లీజ్. భవిష్యత్ క్యారెక్టర్ చెప్పలేదు మీ సినిమాల పట్ల కానీ మీరు మహారాష్ట్రలో ఉన్నటువంటి సేవల కార్యక్రమాలు ఏమంటే ఇందాక మీరు అడిగారు ఎవరు చనిపోయినా సరే ఎవరు చేసినా మీరు వెళ్తారని. దానికి పదవికి సంబంధం ఉంది. దానికి పదవి నీ శివాజీరాజు ఎప్పుడు శివాజీరాజాలాగా ఉంటాడు. పదవిలో ఉన్నప్పుడు ఒకలాగా, పదవిలో లేనప్పుడు ఒకలాగా. నాకు డ్యూయల్ మైండ్ ఏం లేదు, ఒకటే మైండ్. అది కూడా చాలా చిన్నది. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకుందాం అంతే. ఇంకా సినిమాలు అంటారా, ఉండొచ్చండి, డెఫినెట్గా, నో డౌట్ తిరిగారు. సార్ ఛానల్కి వెళ్ళకూడదని మీకు విషయం చెప్పనా, ఈసీలో నిర్ణయం ఉందండి. ఏ ఛానల్కి వెళ్ళకూడదో, ఇంకొకరి మీద దుమ్మెత్తిపోయకూడదో, అబద్ధాలు మాట్లాడకూడదు అని ఉంది. వాళ్ళు బ్రేక్ చేశారు, నేను బ్రేక్ చేయలేదు. నేను ఓడిపోవడానికి అది కూడా కారణం. అయినా పర్లేదు, అక్కడ నేను జెన్యూన్గా ఉన్నానుగా, జెన్యూనిటీలో గెలిచానుగా. నేను వెళ్ళకూడదని రూల్ ఉంది మాకు. ఇంకొకరి మీద ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలండి. అంటే ఎంత బాధ వేస్తుందంటే, నేను పైన ఎలక్షన్ నేను ఇలాగే ఉన్నా, నేను కానీ శ్రీకాంత్ కానీ పైన ఎలక్షన్ ఆఫీసర్ గారి దగ్గర మీరు యూట్యూబ్లో చూసుకొని తెలుస్తుంది. కిందకి పరిగెత్తుకొచ్చి ఈ అన్యాయం చూసారా, ఈ అక్రమం చూసారా, కృష్ణ గారు విజయనగరం గారు లిఫ్ట్లో ఉంటే శివాజీరాజా కరెంట్ ఆపేశాడనంట. ఎంత అన్యాయమైన అబద్ధం, ఎంత అన్యాయమైన అబద్ధం అండి. కుట్రంటే ఎవడు నేనే కదండి, ఇంకెవడున్నాడు. కుట్రంటే నేనేగా. వాళ్ళు ఏమెవరు నేనే. కుట్రంటే మీరు ఏరుగా, మీరు ఆపేస్తారు లిఫ్ట్, మీరు ఆపరుగా.
అది డబ్బులు నేను లోపల చేతులు కట్టుకులా ఉంటే డబ్బులు మేము రేపు మార్నింగ్ ఎస్ఎంఎస్లో పంపించాం కదా, రే నువ్వు ఒక 2000, నువ్వు ఒక 2000, నువ్వు 2000 మొత్తం బిల్లు కట్టండి, మేము ఈ లెక్కలు వేసుకుంటుంటే మేము డబ్బులు పంచామంటున్నారు. ఇంకొక విషయం చెప్పనా, గుండెల మీద చేసి చెప్పండి, మూవీ అడ్మినిస్ట్రేషన్ చరిత్రలో ఎప్పుడూ లేదు, ఇది కాదని నాకు డాక్టర్ రాజశేఖర్ చెప్పాలి. ఎందుకంటే రాజశేఖర్ మాట నేను నమ్ముతా. ఉన్నది చెప్పేస్తారు ఫస్ట్, లోపలే ఉండదు. అతను కంట్రోల్ చేయడంతో సరిపోతుంది వీళ్ళిద్దరికీ, జీవితకి నరేష్కి ఇక్కడి నుంచి. ఎందుకంటే అతను ఓపెన్గా చెప్తుంటాడు. మీరు దసపల్లాలో 200 మంది సభ్యులను తీసుకెళ్ళి మందు కొట్టించి భోజనాలు పెట్టారా లేదా అన్నదే రాజశేఖర్ సమాధానం చెప్పండి. మీరు అన్నారు కాబట్టి నేను అంటున్నా, డబ్బులు పంచాను అన్నారు కాబట్టి అంటున్నా. దసపల్లాలో మీరు ఎప్పుడూ లేని విధంగా మూవీ ఆర్టిస్టేషన్లో ఇది ఎప్పుడూ లేని విధంగా 200 మందికి పోలీ ఆ విధంగా అన్నప్పుడు మంచి భోజనం పెట్టించారు కొంతమందికి నేను అనుకుంటా. దాన్ని కూడా తప్పు పెట్టను. ఇది ప్రలోభ పెట్టడం కాదు, ఇది కొత్త రూల్స్ తీసుకురావడం కాదు. మూవీ ఆర్టిస్టేషన్కి మనం ఉన్నది ఎంతమంది అండి, 800 మంది. దీంట్లో మళ్ళీ 200 మంది తీసుకెళ్ళి దసపల్లాలో పెట్టి అదేదో తృప్తిగా రేపు పెట్టండి, ఇక్కడ హ్యాపీగా రేపు పొద్దున ఓతి దగ్గర పెట్టండి భోజనాలు అందరికీ. అయ్యి ఈ నేర్పిస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున్న మా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఎలా 30-40 కోట్లు అవుతున్నాయి చూడండి, దీనికి అలాగే అవుతుంటాయి. నేను పిలిస్తే వెళ్తాను డెఫినెట్గా. నేను అంటే ఎలాగ ప్రమాణ స్వీకారానికి వెళ్ళకపోయినా 1వ తారీఖున ఛార్జ్ ఇవ్వడానికి అతను సీట్లు కూర్చోబెట్టాలని మాత్రం నేను వెళ్ళాలి డెఫినెట్గా. ఎందుకంటే లాస్ట్ టైం మమ్మల్ని కూర్చోబెట్టలేదు సీట్లో, మేమే కూర్చున్నాం, నేను నరేష్. నేను కూర్చోబెట్టాను మాత్రం డెఫినెట్గా వెళ్తాను. ఆ గౌరవం నేను ప్రెసిడెంట్కి ఇవ్వాల్సిన గౌరవం నేను 100% ఇస్తాను. అది నా బాధ్యత. నేనే దగ్గరుండి కూర్చోబెట్టి నేనే బోకే ఇచ్చి చాలు గప్పి బాగా చేయనా, ఎప్పుడైనా నరేష్ నీకు ఏ అవసరం ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను వస్తానని చెప్తాను. అది నా బాధ్యత. ప్రెసిడెంట్కి నేను రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా? మూవీ ఆర్టిస్టేషన్ ప్రెసిడెంట్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు మా మూవీ ఆర్టిస్టేషన్ నాకు ఉన్న గౌరవం ఏంటంటున్నా. నాకు అక్కడ వ్యక్తి కాదండి, మూవీ ఆర్టిస్టేషన్ ప్రెసిడెంట్. ఆ పదవిలో నుంచి వచ్చింది నేను, ఆ పదవికి నేను గౌరవం ఇవ్వాలిగా. అంతేగాని అతను నక్క జాతులోడు అతనికి ఇవ్వకూడదని నేను అనుకున్నాను అనుకోండి, నాకన్నా అది ఎవడో ఉండడు కదా, అది తప్పది. ఆ పదవులకి సెక్రటరీకి ప్రెసిడెంట్కి ఆ కమిటీకి ఆ గౌరవం నేను ఇవ్వాలి, ఆ గౌరవం డెఫినెట్గా ఇస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, లవ్ యూ. నాకు ఆఫీసులో పని ఉంటుంది చెప్పండి, రేపు పొద్దున్న ఇవన్నీ లెక్కలన్నీ తీసుకెళ్ళి అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ అబద్ధాలు ఆడితే నేనేం చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు కాదు, అమెరికాలో ఇలా జరిగిందని అది అబద్ధం కదా, ఇది అబద్ధం కదా సార్. అది తీసుకోవాలి, దీంట్లో ఉంది, అది మీకు చూపించా క్లియర్గా. నేను అడ్డు ఎలా పెడతా? అడ్డుపడితే నాకు వచ్చేది ఏంటి బ్యాడ్ నేమ్ తప్పితే చెప్పండి. ఈ ప్రెస్ మీట్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారేమో అని ఆగా. ఈ 3 రోజులు తీసుకోలేదు కాబట్టి నేను ప్రెస్ మీద నేను చెప్పుకోవాలిగా, నన్ను అందరూ అడుగుతుంటారుగా. ఫోన్లో లాయర్ నాకు ఫోన్ చేశాడండి. లాయర్ ఫోన్ చేసి సార్ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నామంటే సార్ బయలా చూసారా, మేము 25 రోజులు ఆగామండి అన్న. లేదు ఆయన పంతులు గారిని మంచి రోజు అని చెప్పారంట, తలసాని గారిని కూడా కనుక్కున్నారంట. అంటే చూడండి సార్, ఇంతకుముందు వస్తే కోర్టుకి వెళ్తే మా ఎలక్షన్లు ఆగిపోయినాయి, డబ్బాలు నెలలు పెట్టేసుకున్నాం లోపల, అంటే ఎవరిని కోర్టుకి వెళ్తారేమో అన్న. ఇది జరిగింది. ఇప్పుడు నరేష్ గారే కాకుండా మీరు చెల్లి బావ అనే జీవిత రాజశేఖర్ కూడా ఇట్లా అన్నాడు అని చెప్పేసి నేను ప్రెస్ మీట్ సార్. ఇప్పుడు జీవిత రాజశేఖర్ గురించి నేను మాట్లాడుతాను, చాలా గౌరవం ఇచ్చాను ఆయనకి. ఏకే పాల్ దగ్గర నుంచి లక్ష్మీపార్తి వరకు అన్ని పార్టీలు మారారు, మూవీ ఆర్టిస్టేషన్ గురించి పడ్డారు. ఓకేని, ఇక్కడన్నా 2 ఏళ్ళు శుభ్రంగా చేయమని చెప్తా. ఇది నేనేం చేస్తాను, దీని గురించి ఆవిడ గురించి ఏం మాట్లాడతాను చెప్పండి, అనుభవం తక్కువ. ఆవిడ నేను మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు చెక్కుల మీద సంతకం పక్కన సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ కూడా చెప్తుందమ్మా నేనే జనరల్ సెక్రటరీ అని. ఆయన జనరల్ సెక్రటరీగా ఆఫీస్ పనులని ఆయనే చూసుకోవాలిగా. ప్రెసిడెంట్ కన్నా జనరల్ సెక్రటరీ పోస్ట్ చాలా గొప్పది.
ఇప్పుడు ఇందాక మీరు అన్నారే ఇన్సూరెన్స్ ఏం చేసినారు, జనరల్ సెక్రటరీ ఇన్సూరెన్స్ పని, ఇంకా అన్ని పనులు నేనే చేస్తాను కాబట్టి అది నేనే సమాధానం మీతో చెప్పుకోవాలి తప్పితే ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారు ఆయనే అండి, ఆయనే పక్కన